So next problem, so if f of x is equal to k comma for all x belongs to closed interval a comma b where k is real number, show that f belongs to R of closed interval a comma b. Okay na? So ఏమి ఇచ్చినారు, f of x is equal to k కి ఈక్వల్ అని ఇచ్చినారు, comma for all x belongs to closed interval a comma b where k is real number. So k అనేది real number. So అయితే ఏం చూపించమంటున్నారు, షో దట్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే మీనింగ్ ఏంటంటే, సో లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ దట్ ఈజ్ ఈక్వల్ టు రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుందని చూపించాలన్నమాట. సో అప్పుడు ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అవుతుందన్నమాట. ఓకేనా? సో ఎఫ్ బిలాంగ్స్ టు బి మీన్స్ ఏంటంటే లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ దట్ ఈజ్ ఈక్వల్ టు రీమాన్ ఇంటిగ్రబుల్. సో ఫైనల్గా అప్పుడు f belongs to R of closed interval a comma b అవుతుంది. ఓకేనా? సొల్యూషన్ given f of x is equal to k comma for all x belongs to a comma b. ఓకేనా? సో నెక్స్ట్ నేను పార్టీషన్ తీసుకుంటున్నాను. లెట్ p set of a is equal to x0 comma x2 comma and so on xn is equal to b a party interval a comma b. ఓకేనా? సో పార్టీషన్ ఏ విధంగా డిఫైన్ చేసుకున్నానంటే, లెట్ p ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు x0 కామా x1 కామా x2 కామా అండ్ సో ఆన్ కామా xn ఈజ్ ఈక్వల్ టు b a పార్టీషన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా b. ఓకేనా? సో నెక్స్ట్ లెట్ IR is equal to XR minus 1 comma XR. సో ఐఆర్కి ఫార్ములా ఏంటంటే XR minus 1 comma XR. సో లెట్ అంటే అనుకుంటున్నాం. ఓకేనా? దెన్ స్మాల్ mr is equal to K కామా క్యాపిటల్ mr is equal to K. సో అయితే స్మాల్ mr దేనికి ఈక్వల్ అవుతుంది, క్యాపిటల్ mr Kకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ సమ్మేషన్ r is equal to 1 to n డెల్టా r is equal to b minus a. ఓకేనా? సో ఇవన్నీ మనము లెట్ అంటే అనుకుంటున్నాం. ఐఆర్, స్మాల్ mr, క్యాపిటల్ mr, సమ్మేషన్ r is equal to 1 to n డెల్టా r is equal to b minus a. ఓకేనా? పార్టీషన్ అనుకున్నాం, తర్వాత ఐఆర్ అనుకుంటాం, తర్వాత స్మాల్ mr is equal to k కి ఈక్వల్ అని, క్యాపిటల్ mr is equal to k కి ఈక్వల్ అని, సమ్మేషన్ r is equal to 1 to n డెల్టా r is equal to b minus a కి ఈక్వల్ అని అనుకుంటున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎల్పిఎఫ్కి ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ r is equal to 1 to n స్మాల్ mr డెల్టా. సో ఆల్రెడీ మనకు తెలుసు, ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనము ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినాం. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ r is equal to 1 to n. హియర్ స్మాల్ mr అంటే కేకి ఈక్వల్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి k ఇంటూ డెల్టా. ఓకేనా? సో హియర్ k కాన్స్టెంట్ కాబట్టి కేని ఫ్రంట్కి తీసుకొచ్చుకుంటే k ఇంటూ r is equal to 1 డెల్టా r సిన్స్ స్మాల్ mr is equal to, సో నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ సమ్మేషన్ డెల్టా r వాల్యూ ఎంత, b మైనస్ c. ఓకేనా? సిన్స్ సమ్మేషన్ r is equal to 1 to n delta r is equal to b minus a. Therefore equal to k into b minus a. సో ఎల్పిఎఫ్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే k into b minus a. ఓకేనా? సో ఇప్పుడు లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఫైండ్ అవుట్ చేద్దాం. Therefore లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ a to b f of x dx is equal to supremum of ఎల్పిఎఫ్. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, ఎల్పిఎఫ్ k ఇంటూ b మైనస్ a. సో ఇది లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ వాల్యూ. ఓకేనా? లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ a to b f of x dx is equal to supremum of ఎల్పిఎఫ్. దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎల్పిఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందంటే k ఇంటూ b మైనస్ a. ఇది లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ వాల్యూ.
సో నెక్స్ట్ UPF is equal to summation r is equal to 1 to n capital MR delta r. ఓకేనా, that is equal to summation r is equal to 1 to n. సో capital MR అంటే k into delta r, since capital MR is equal to k. ఓకేనా, సో k కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్ పెట్టుకుంటే k into summation r is equal to 1 to n delta r. ఓకేనా, that is equal to k into summation r is equal to 1 to n delta r వాల్యూ ఎంత మనకి b minus a. therefore UPF is equal to k into b minus a. ఓకేనా, therefore upper Riemann integrable a to b f of x dx is equal to infimum of UPF. ఓకేనా, సో ఇప్పుడు మనకి UPF వాల్యూ ఎంత వచ్చింది k into b minus a. ఓకేనా, సో therefore lower Riemann integrable a to b f of x dx is equal to upper Riemann integrable a to b f of x dx. ఓకేనా, సో lower Riemann integrable is equal to upper Riemann integrable కి ఈక్వల్ అయింది. ఓకేనా, సో therefore lower Riemann integrable a to b f of x dx is equal to upper Riemann integrable a to b f of x dx, that is equal to Riemann integrable a to b f of x dx. ఓకేనా, సో that is equal to వాల్యూ ఎంత మనకి k into b minus c. ఓకేనా, therefore f belongs to r of closed interval a comma b. ఓకేనా, సో లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఇస్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్కి ఈక్వల్ అయింది కాబట్టి therefore లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఇస్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఇస్ ఈక్వల్ టు రీమాన్ ఇంటిగ్రబుల్, దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఎంతంటే k into b minus c. therefore f belongs to r of closed interval a comma b. సో అప్పుడు f అనేది ఎక్కడ ఉంటుందంటే r of closed interval a comma b లో ఉంటుంది. సో r of closed interval a comma b అంటే రీమాన్ ఇంటిగ్రబుల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b లో ఉందని మీనింగ్ అనమాట. సో ఇది ఫైనల్గా ఆన్సరు, ఇంపార్టెంట్ 5 మార్క్స్కి ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ f is defined by f of x is equal to 1 where x belongs to q, 0 where x belongs to r minus q, then show that f is not Riemann integrable over any interval of capital R. ఓకేనా, సో ఏంటి f is defined by, సో f of xని ఈ విధంగా డిఫైన్ చేస్తున్నారు. ఓకేనా, సో 1 f of x is equal to 1 అయితే x belongs to q. ఓకేనా, సో f of x is equal to 0 అయితే x belongs to r minus q. ఓకేనా, then show that f is not Riemann integrable. సో ఏం చూపించమంటున్నారు, f is not Riemann integrable. సో f is not Riemann integrable అంటే lower Riemann integrable is not is equal to upper Riemann integrable. ఓకేనా, ఓవర్ ఎనీ ఇంటర్వెల్ ఆఫ్ క్యాపిటల్ R. ఓకేనా, సో మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఇస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలన్నమాట. సొల్యూషన్ గివెన్ f of x is equal to 1 x belongs to q, 0 x belongs to r minus q. ఓకేనా, సో నెక్స్ట్ లెట్ p is equal to, సో పార్టీషన్ ఏ విధంగా డిఫైన్ చేసుకున్నామంటే a is equal to x0 కామా x1 కామా x2 కామా అండ్ సో ఆన్ xn is equal to b ba partition on closed interval a comma b. ఓకేనా, సో p అనే పార్టీషన్ ఏ విధంగా డిఫైన్ చేసుకున్నామంటే p is equal to a is equal to x0 కామా x1 కామా x2 కామా అండ్ సో ఆన్ కామా xn is equal to b ba partition on closed interval a comma b. ఓకేనా, సో నెక్స్ట్ లెట్ IR is equal to XR minus 1 కామా XR. సో IR దేనికి ఈక్వల్ అంటున్నామంటే XR minus 1 కామా XR. ఓకేనా, IR is equal to క్లోజ్డ్ ఇంటర్వెల్ XR minus 1 కామా XRకి ఈక్వల్ అవుతుందని తీసుకుంటున్నాం. ఓకేనా, దెన్ స్మాల్ mr is equal to 0 కామా
క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఓకేనా. సో ఇక్కడ ఉన్న 0 అనేది ఏమవుతుందంటే స్మాల్ ఎంఆర్ అవుతుంది ఇన్ఫిమమ్. సో ఇక్కడ ఉన్న 1 ఏమవుతుందంటే క్యాపిటల్ ఎంఆర్ అవుతుంది. క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ ఓకేనా. సో నెక్స్ట్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి. సో ఓకేనా, ఇవన్నీ మనము ఈ విధంగా తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ అంటే 0 ఇంటూ డెల్టా ఆర్ సిన్స్ స్మాల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొని వస్తే 0 ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ అంటే బి మైనస్ సి ఓకేనా. సిన్స్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి ఓకేనా. సో 0 ఇంటూ బి మైనస్ సి అంటే 0. దేర్ఫోర్ ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనా. సో ఎల్పిఎఫ్ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 0కి ఈక్వల్. దేర్ఫోర్ లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ a to b f of x dx is equal to supremum of LPF ఓకేనా. సో మనకి LPF ఏం వచ్చిందంటే 0 ఓకేనా. సో కాబట్టి లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ వాల్యూ 0కి ఈక్వల్ ఓకేనా. దేర్ఫోర్ లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ a to b f of x dx is equal to 0 ఓకేనా. సో నెక్స్ట్ యూపీఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ అంటే మనం ఏమనుకున్నాం 1. సో ఇంటూ డెల్టా ఆర్ సిన్స్ క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఓకేనా. సో 1 కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్కి తీసుకొని వస్తే 1 ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ అంటే బి మైనస్ ఏ ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ బి మైనస్ ఏ అంటే బి మైనస్ ఏ. దేర్ఫోర్ యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఓకేనా. సో ఇప్పుడు అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఫైండ్ అవుట్ చేద్దాం. దేర్ఫోర్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ a to b f of x dx is equal to infimum of UPF ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు సో యూపీఎఫ్ మనకి ఏమొచ్చింది b మైనస్ ఏ ఓకేనా. దేర్ఫోర్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ a to b f of x dx is equal to b minus a. సో లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఏమో 0కి ఈక్వల్ అయింది, అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఏమో b మైనస్ ఏకి ఈక్వల్ అయింది. కాబట్టి దేర్ఫోర్ లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ a to b f of x dx is not is equal to అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ f of x dx ఓకేనా. సో దేర్ఫోర్ f does not belongs to R of closed interval a comma b ఓకేనా. సో లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ is not is equal to అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అయితే సో ఏ విధంగా రాస్తామంటే మనము దేర్ఫోర్ f does not belongs to R of closed interval a comma b. సో f అనేది రీమాన్ ఇంటిగ్రబుల్లో లేదు అని రాయడానికి ఈ విధంగా సింబల్ యూజ్ చేస్తాం అనమాట. దేర్ఫోర్ f does not belongs to R of closed interval a comma b. సో ఇది ఫైనల్గా ఆన్సర్ అనమాట.